నమస్తే. రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కళాశాల ఫీజుల పెంపు పైన మరి అదనపు ఫీజుల భారం పైన ప్రత్యక్షంగా చూస్తే నాదర్గుల్లో ఉన్నటువంటి ఎంవీఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఇష్టానుసారంగా విద్యార్థులపైన పెనుభారం మోపి వారికి ఇష్టం వచ్చినట్టుగా వసూలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మార్చ్ 4వ తేదీన ఈ సంవత్సరం ప్రత్యేకమైనటువంటి జీవో నెంబర్ ఎంఎస్ నెంబర్ 6ని విడుదల చేసి ఆ 6లో ఇంజనీరింగ్ కళాశాల ఫీజులను ఫిక్స్ చేస్తూ జీవోను విడుదల చేసింది. ఆ జీవోలో ప్రత్యేకంగా ఎంవీఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల చూసుకుంటే 1,43,800 రూపాయల ఫీజు ఉంది వాళ్ళకి. అంటే రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి ఫిక్స్ చేసిన అమౌంట్ ఎంత? 1,43,800. కానీ అదే కళాశాల చూసినట్టయితే ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయిపోయింది. విద్యార్థులు జైన్ అయిదాం, సెల్ఫ్ రిపోర్ట్, ఫిజికల్ రిపోర్ట్ చేద్దామని వెళ్తే ఖచ్చితంగా మీరు ఈ ఫీజు పే చేస్తేనే మీ సీట్ ఉంటుంది, లేదంటే లేదు అని చెప్తున్నారని చెప్పేసి పేరెంట్స్ వాపోతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఏ ఫీజు చెప్తున్నారు? సిఎస్సి వాళ్ళకైతే 28,700, నాన్ సిఎస్సి వాళ్ళకైతే 25,700 అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. రకరకాల ఫీజులు దీంట్లో రకరకాలుగా మెన్షన్ చేశారు. మొత్తం 9 రకాల ఫీజులను అని చెప్పేసి మెన్షన్ చేస్తూ ఫీ రిసిప్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో 25,700 రూపాయల ఫీజు ఉంది. సిఎస్సి వాళ్ళకైతే ఎన్బిఏ ఫీజు అదనంగా వేస్తూ 28,700 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఒకటే తెలియజేసేది, టీఏఎఫ్ఆర్సీకి మీరు ఏం సమర్పించారు? టీఏఎఫ్ఆర్సీకి సమర్పించిన దాంట్లో ఎలాంటి ఫీజులు కలెక్ట్ చేస్తున్నాం, ఎందుకు ఖర్చు చేస్తున్నాం అని నీట్గా సిఏ తోటి ఆడిట్ చేసినటువంటి రిపోర్ట్లను సబ్మిట్ చేసిన తర్వాత టీఏఎఫ్ఆర్సీ పరిశీలించి వారికి ఫీజు ఫిక్స్ చేసిన విషయం వాస్తవం కాదా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. మరి ఇవాళ ఎందుకు ఆ ఫీజు అదనంగా వసూలు చేస్తున్నారు? దేనికోసం? ఒక్కొక్క విద్యార్థి పైన 28,000 అంటే ఎంతవరకు సమంజసం? ఒక్కటే తెలియజేసేది ఎంవీఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యానికి, విద్యార్థుల నుంచి తీసుకున్నటువంటి అమౌంట్ను వెంటనే తిరిగి చెల్లించాలి. లేని పక్షంలో కళాశాల ఓరియంటేషన్ డే ప్రోగ్రాం నాడే ధర్నా కార్యక్రమం చేపడతాం. కళాశాల ముందు 12వ తారీఖు నాడు కళాశాల ముందు ధర్నా కార్యక్రమం చేపడతాం. ఆ ధర్నా కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులు ప్రతి ఒక్కరు కూడా పాల్గొంటున్నారు. 28,700 రూపాయలను వెంటనే తిరిగి ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా చేపడతామని చెప్పేసి కళాశాల యాజమాన్యానికి హెచ్చరిక చేస్తున్నాం. ఎందుకంటే విద్యార్థుల నుంచి అదనంగా వసూలు చేసి విద్యార్థులకు నాణ్యమైనటువంటి విద్య అందిస్తున్నారంటే ఒక ప్రశ్నగానే మారింది.